మీకు 2 ఆప్షన్లు ఇస్తాను. ఒకటి గేమ్స్ ఆడటం, పార్టీ చేయటం, షార్ట్ కామెడీ వీడియోలు చూడటం. మరో ఆప్షన్‌లో చదవటం, బుక్స్ రీడ్ చేయటం, మీ లక్ష్యం కోసం కష్టపడటం. అప్పుడు ఎందుకు ప్రతి ఒక్కరూ మొదటి ఆప్షన్ ఎంచుకుంటారు? కానీ ప్రతి ఒక్కరికి తెలుసు రెండో ఆప్షన్‌లో కష్టపడితే వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. కానీ మొదటి ఆప్షన్‌ని ఎందుకు ఎంచుకుంటారు? దీని వెనక రీజన్ ఏంటి? ఇదైన ఆప్షనే, అదైన ఆప్షనే. కానీ ఎందుకు మనం మొదటి ఆప్షన్‌నే ఎంచుకుంటున్నాము? దీని వెనుక ఉన్న రీజన్ ఏంటో తెలుసా? డోపమిన్. మన మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్లు ఉంటాయి. అందులో ఒకటే డోపమిన్. ఇది ఎలా పనిచేస్తుంది? దీని యాక్టివిటీస్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి నేను రాలేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మనం ఏదైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు కొన్ని యాక్టివిటీస్‌లో డోపమిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. మరికొన్ని వాటిలో తక్కువగా రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా లాంటి నోటిఫికేషన్స్, పార్టీలు చేసుకోవటం, ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ చూడటం లాంటివి చేస్తే ఎక్కువగా డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఒక రీసెర్చ్‌లో ఎలుకల మెదడులో డోపమిన్‌ని ఎక్కువగా రిలీజ్ చేశారు. అవి తినటం, త్రాగటం వంటి బేసిక్ కూడా మర్చిపోయి యాక్టివిటీస్‌లో మునిగిపోయాయి. ఇదే విధంగా మనుషుల్లో కూడా సోషల్ మీడియా, పార్టీలు, ఇతర ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ ఇచ్చే యాక్టివిటీస్‌లో డోపమిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇది మనల్ని ఆ యాక్టివిటీస్‌కు ఆకర్షిస్తుంది. కానీ చదువుకోవటం, లక్ష్యాల కోసం కష్టపడడం వంటివి చేస్తే డోపమిన్ తక్కువగా రిలీజ్ అవుతుంది. అందుకే ఈ యాక్టివిటీస్ చేయడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే మీరు 1-2 రోజులు మీ యాక్టివిటీస్‌ని అబ్జర్వ్ చేయండి. మీ జీవితంలో హార్డ్‌గా చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి? ఈజీగా చేస్తున్న యాక్టివిటీస్ ఏంటో గుర్తించండి. ఇలా ఫిగర్ అవుట్ చేసుకున్న తర్వాత మీరు హార్డ్ టు డూ యాక్టివిటీస్‌ని ప్రయత్నించడం మొదలుపెట్టండి. అవి చేయటం కష్టంగా ఉంటుంది. కానీ అవి మీకు దీర్ఘకాలిక లాభాలిస్తుంది. మీరు ఈ హార్డ్ టు డూ యాక్టివిటీస్‌ని ప్రయత్నించడం మొదలుపెడితే ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ ఇచ్చే యాక్టివిటీస్‌ని ఆటోమేటిక్‌గా తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్‌ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.